హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. 120 రోజులు 4 నెలలు ఆలోచించండి. ఈ రోజు నుంచి కరెక్ట్గా 120 రోజుల తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈగా మీ పేరు చూడగలిగితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇది కేవలం కళ కాదు, ఆ కళను నిజం చేసుకున్నటువంటి ఒక పక్క ప్లానింగ్. టీజీపీఎస్సీ ఏఈ సివిల్ ఇంజనీరింగ్ పరీక్షను ఎలా ఛేదించాలో చెప్పేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి వ్యూహం. ప్రతి ఏటా వేల మంది ఈ ఉద్యోగం కోసం కలలు కంటుంటారు, కానీ కొద్దిమంది మాత్రమే ఆ కళను ఎలా నిజం చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా అసాధారణమైన వ్యక్తులు అనుకుంటున్నారా? కానే కాదు. వాళ్ళకి మిగతా వాళ్ళకి ఉన్న తేడా ఒకటే, కేవలం కష్టపడటం కాదు, సరైన పద్ధతిలో ఒక ప్లాన్తో కష్టపడటం. ఈరోజు మీ ప్రిపరేషన్ ప్రయాణాన్ని ఈజీ చేసేటువంటి ఆ 4 నెలల మాస్టర్ ప్లాన్ను నేను మీకు ఇవ్వబోతున్నాను. జనరల్ స్టడీస్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్టుల వరకు కూడా దేన్ని ఎలా చదవాలి, ఏ పుస్తకం ఫాలో అవ్వాలి, టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అన్నీ వివరంగా మాట్లాడుకుందాము ఈ వీడియోలో. మీ ప్రభుత్వ ఉద్యోగ కళను నిజం చేసుకున్నటువంటి సీరియస్నెస్ మీకుంటే ఈ వీడియోని చివరి వరకు కూడా సెకండ్ వరకు వదలకుండా, ఏ సెకండ్ కూడా వదలకుండా చూడండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మన లక్ష్యాన్ని అర్థం చేసుకుందాం, అంటే పరీక్ష విధానం కానీ సిలబస్ కానీ తెలుసుకుందాం. మనం ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు మన యుద్ధ క్షేత్రం గురించి పూర్తిగా తెలియాలి. అంటే మన యుద్ధ క్షేత్రమే టీజీపీఎస్సీ ఏఈ ఎగ్జామ్స్ ప్యాటర్న్ అనమాట. అంటే గత నోటిఫికేషన్ 2022 ప్రకారం ఈ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. అలాగే పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్ మీ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా 150 ప్రశ్నలు ఉంటాయి, కానీ ఒక్కో ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి. అంటే మొత్తం 300 మార్కులు. ఈ మొత్తం కలిపి పేపరు 450 మార్కులకి పరీక్ష అనేది ఉంటుంది. ప్రతి పేపర్కి కూడా 150 నిమిషాల టైం అయితే ఇస్తారు. అయితే మీకు కొన్ని కీలకమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇది ఈ నోటిఫికేషన్ మీకు ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి ఆ నోటిఫికేషన్ ప్రకారం దాన్ని క్షుణ్ణంగా చదివి ఆ సిలబస్ని మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇక భాష ఎలా ఉంటుందంటే సాధారణంగా పేపర్ 1 తెలుగు అండ్ ఇంగ్లీష్ పేపర్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, భాషలో ఉంటుంది. పేపర్ 2 వచ్చేసరికి కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, మీ కోర్ సబ్జెక్ట్ కాబట్టి. ఇక నోటిఫికేషన్లో కూడా అది క్లియర్గా చెప్పారు. ఇక నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా అప్డేటు. ఇది గతంలో నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు. ఇక టీజీపీఎస్సీలో ఇప్పటిదాకా నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి ఇందులో కూడా ఉండకపోవచ్చు అని చెప్పి. ఇక సిలబస్ విషయానికి వస్తే పేపర్ 1లో కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, తెలంగాణ చరిత్ర, ఉద్యమము, ప్రభుత్వ పాలసీలు ఉంటాయి. పేపర్ 2 వచ్చేసరికి మొత్తం కూడా మీ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టులే ఉంటాయి. మరి ర్యాంక్ డిసైడర్ ఏది అంటే పేపర్ 1 జనరల్ స్టడీస్ ఎలా చదవాలంటే చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చేసేటువంటి పెద్ద తప్పిదే టెక్నికల్ మీద ఉన్నటువంటి శ్రద్ధ జిఎస్ మీద పెట్టట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, 150 మార్కుల ఈ పేపరు మీ ర్యాంక్ని పైకి తీసుకెళ్తుంది లేదా కిందకి పడేస్తుంది. జిఎస్ పేపర్ని లైట్ తీసుకుంటే అది మీ ర్యాంక్ని లైట్ ఆఫ్ చేసేస్తుంది. జిఎస్ సిలబస్ పెద్ద సముద్రంలో అనిపించినప్పుడు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి చాప్టర్ని పట్టుకుంటే మాత్రం చాలు. గత ప్రశ్నాపత్రాలు చూస్తే తెలంగాణ చరిత్ర, ఉద్యమము అండ్ తెలంగాణ ప్రభుత్వ పథకాలకు ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తున్నారు. జిఎస్ సబ్జెక్టులకు మనకి ప్రాధాన్యత అనేది ఉండాలి. టాప్ ప్రయారిటీ మస్ట్ రీడ్ ఏంటంటే తెలంగాణ చరిత్ర కానీ, సంస్కృతి, ఉద్యమము, అలాగే తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పథకాలు, కరెంట్ అఫైర్స్ పరీక్ష 8 నెలల నుంచి 12 నెలల ముందు వరకు, ముఖ్యంగా తెలంగాణ జాతీయ, అంతర్జాతీయ అంశాలు, అలాగే ఇండియన్ పాలిటీ ఒకటి, ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్లో ఉండాలి. ఇక సెకండ్ ప్రయారిటీలు ఏంటంటే భారతదేశ చరిత్ర కానీ, తెలంగాణ భారతదేశ జాగ్రఫీ కానీ, తెలంగాణ జాగ్రఫీ, అలాగే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అలాగే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత పర్యావరణము అండ్ విపత్తు నిర్వహణ. ఇక థర్డ్ ప్రయారిటీ అంటే డోంట్ ఇగ్నోరు, కానీ థర్డ్ ప్రయారిటీ ఇగ్నోర్ చేయదు వీటిని, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ ఒకటి, బేసిక్ ఇంగ్లీష్ ఒకటి. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని టచ్ చేయడం వల్ల మన బాధ్యత అనేది గుర్తుపెట్టుకోండి. ఇక మీకు జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవ్వడానికి అని చెప్పేసి నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్లో నేను ఒక కోర్స్ పెడతాను. నేను టెక్నికల్ ఇవ్వలేము మేము, కాబట్టి ఓన్లీ జనరల్ స్టడీస్లో మీరు కింగ్ అవ్వాలనుకుంటే మాత్రం ఒక టెస్ట్ సిరీస్ అనేది నేను పెడతాను, జనరల్ స్టడీస్ అని చెప్పేసి ఏఈ వాళ్ళ కోసం అని చెప్పి. అందులో మీరు జాయిన్ అవ్వండి. ఇక ఏ పుస్తకాలు చదవాలి, ఇది కేవలం సూచనలు మాత్రమే. ఇవే నేను చెప్పేటువంటి అఫీషియల్ కాదు, మార్కెట్లో ఇవి పాపులర్ కాబట్టి నేను చెప్తున్నా. తెలంగాణ హిస్టరీ అండ్ ఉద్యమం అంటే తెలంగాణ అకాడమీ లేదంటే వి ప్రకాష్ గారి పుస్తకం చదువుకోవాలి. అలాగే ఇండియన్ పాలిటీకి వచ్చేసరికి లక్ష్మీకాంత్ పుస్తకం అనేది ఒక బైబిల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది. ఇక మోడర్న్ ఇండియన్ హిస్టరీ స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ వాళ్ళు బాగా పనికొస్తుంది. జాగ్రఫీకి వచ్చేసరికి ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి, 11th 12th పుస్తకాల వరకు కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఓస్వాల్ పబ్లికేషన్స్ సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, దానికి సంబంధించిన లింక్ నేను పెడతాను, చూడండి, అది తీసుకోండి. వీటితో పాటు తెలుగు అకాడమీ బుక్స్ కూడా చదువుకోండి. ఇక కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి రోజు ఒక మంచి తెలుగు అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అయితే చదవండి. నెలవారీగా షైన్ ఇండియా కానీ లేకపోతే యోజన లాంటి మ్యాగజైన్స్ అయితే కంపల్సరీగా
మీరు ఫాలో అవ్వండి. వివేక్ కూడా బాగానే ఉంటుంది, ఆర్సీ రెడ్డి వాళ్ళది. ఇక గేమ్ చేంజర్ ఏంటంటే పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్ ఎలా జయించాలి అంటే ఇది మీ ఓన్ గ్రౌండ్, మీ సొంత మైదానం అనమాట. 300 మార్కులు దీంట్లో మీరు ఉంటాయి. ఈ పేపరే మీ సెలక్షన్ని డిసైడ్ చేస్తుంది. సిలబస్ చాలా పెద్దది, కానీ తెలివిగా చదివితే పట్టు సాధించడం చాలా ఈజీయే. అన్ని సబ్జెక్టుకి ఒకే వెయిటేజ్ అని ఉండదు. గత పరీక్షల విశ్లేషణ ప్రకారం మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలో చెప్తాను చూడండి. సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల ప్రాధాన్యత అనేది ఉండాలి. హై వెయిటేజ్ సబ్జెక్టులు వీటిని వదిలితే అస్సలు కుదరదు. కంపల్సరీగా చదవాల్సినవి చెప్తాను చూడండి. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ SOM చూడాలి. తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ చదవాలి. అలాగే జియో టెక్నికల్ ఇంజనీరింగ్ సాయిల్ మెకానిక్స్ చదవాలి. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇది చదవాలి. సర్వేయింగ్, తర్వాత మీడియం వెయిటేజ్ సబ్జెక్టులు అంటే స్కోరింగ్ తక్కువ ఏరియాస్ ఉన్నవి థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ TOS కానీ, RCC స్టీల్ స్ట్రక్చర్స్ అండ్ డిజైన్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ హైవేస్, అలాగే హైడ్రాలజీ అండ్ ఇరిగేషన్ ఇంజనీరింగ్. తర్వాత లో వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఇవి చిన్నవే కానీ చాలా ముఖ్యమైనటువంటి బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ కానీ, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, తర్వాత కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ CPM అండ్ PERT, అలాగే SOM ఫ్లూయిడ్ మెకానిక్స్. ఇలాంటి ఫండమెంటల్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్లో మీరు ఎంత బలంగా చదివితే మిగతా సబ్జెక్టులు అంతా ఈజీగా అర్థమవుతాయి అనమాట. వాటిని బేస్మెంట్గా మీరు భావించి చదవండి. ఇక ప్రామాణిక పుస్తకాలు ఏంటంటే మీరు బీటెక్లో చదివినటువంటి స్టాండర్డ్ ఆథర్ బుక్స్నే ఫాలో అవ్వడం బెస్ట్. ఉదాహరణకు SOM అంటే గెరే ప్లస్ టొమోషెంకో, అలాగే RS కుర్మి ఇలాంటి పుస్తకాలు. తర్వాత జియో టెక్నికల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి KR అరోరా బుక్, తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్ వచ్చేసరికి మోడీ అండ్ సేత్, RK బన్సల్ రాసింది. అలాగే ఇంకా RCCకి వచ్చేసరికి పిల్లై అండ్ మీనన్ రాసింది. తర్వాత ఎన్విరాన్మెంటల్కి వచ్చేసరికి SK గార్గ్ రాసింది. అలాగే వీటితో పాటు గేట్కి సంబంధించినటువంటిది, తర్వాత ESCకి సంబంధించినటువంటి పాత ప్రశ్న పత్రాలన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి, చాలా ఉపయోగపడతాయి. ఇక అసలైన ఆట 120 days మాస్టర్ ప్లాన్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు అసలైనటువంటి వ్యూహంలోకి వచ్చేసాము మనము. ఈ 120 రోజుల ప్లాన్ని క్రమశిక్షణతో పాటిస్తే సిలబస్ను పూర్తిగా చేయడమే కాదు, రివిజన్ ప్రాక్టీస్ కూడా కావాల్సినంత టైం అనేది మీకు దొరుకుతుంది అనమాట. ఫస్ట్ నెల ఏం చేయాలి, Day 1 నుంచి Day 30 వరకు కూడా బేస్మెంట్ నిర్మాణం చేసుకోండి. మీ హై వెయిటేజ్ ఉన్నటువంటి 3 టెక్నికల్ సబ్జెక్టులు GSలో తెలంగాణ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేయండి. అలాగే టెక్నికల్కి వచ్చేసరికి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, జియో టెక్నికల్ ఇంజనీరింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్ లాంటి బేసిక్స్తో మీరు మొదలు పెట్టండి. కాన్సెప్ట్లను లోతుగా అర్థం చేసుకోవడం అనేది చేయండి. తర్వాత GSకి వచ్చేసరికి తెలంగాణ చరిత్ర అండ్ ఉద్యమం మీద పూర్తిగా ఫోకస్ చేయండి. రోజు కరెంట్ అఫైర్స్ అవ్వడం ఇక్కడ నుంచే మీరు మొదలు పెట్టాల్సి ఉంటుంది మొదటి నెలలోనే. ఇక వీకెండ్లోకి వచ్చేసరికి ఆ వారం చదివినటువంటి ప్రశ్నలన్నిటి కూడా రివిజన్ చేసి, ఆ టెస్ట్లన్నీ కూడా రివిజన్ చేసి వాటి మీద కొన్ని బేసిక్స్ ప్రశ్నలు అనేది ప్రాక్టీస్ చేయండి. జనరల్ స్టడీస్ వరకు అయితే మన దగ్గర ఒక టెస్ట్ సిరీస్ అయితే నడుస్తుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. రెండో నెలకు వచ్చేసరికి Day 31 to Day 60 వరకు స్పీడ్ పెంచాలి. ఇక్కడ మీరు అంటే మరో 3-4 మీడియం వెయిటేజ్ టెక్నికల్ సబ్జెక్టుని ఇక్కడ మొదలు పెట్టాల్సి ఉంటుందన్నమాట. GSలో కీలకమైనటువంటి పాలిటీని, హిస్టరీని పూర్తి చేయండి. టెక్నికల్కి వచ్చేసరికి థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ కానీ, RCC కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటివి మొదలు పెట్టండి. ఫస్ట్ మంత్లో చదివినవి మర్చిపోకుండా రోజు 1 గంట దానికోసం రివిజన్ కూడా పెట్టుకోండి. ఇక GSకి వచ్చేసరికి ఇండియన్ పాలిటీ కానీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ వీటిని కంప్లీట్ చేయండి. తెలంగాణ పథకాల మీద సొంతంగా నోట్స్ రెడీ చేసుకోండి, ప్రాక్టీస్. ఇక సబ్జెక్ట్ వారిగా పాత గేట్ కానీ, ESC కానీ, TGPSC AE ప్రశ్నలను సాల్వ్ చేయడం అయితే మొదలు పెట్టండి. ఇక మూడో నెల Day 61 నుంచి Day 90 వరకు కూడా ఫినిషింగ్ టచ్ ఇవ్వండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మిగిలిన సబ్జెక్టులన్నీ కూడా పూర్తి చేసి అన్నింటినీ లింక్ చేస్తూ చదువుకోండి. టెక్నికల్లోకి వచ్చేసరికి హైడ్రాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ కానీ, ఇంకా మిగిలినటువంటి ఆ చిన్న చిన్న లెసన్స్ సబ్జెక్టులన్నీ కూడా పూర్తి చేయండి. ఈ స్టేజ్లో షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడం కూడా చాలా హెల్ప్ అయితే మీకు అవుతుంది. GSకి వచ్చేసరికి జాగ్రఫీ, ఎకానమీ, జనరల్ సైన్స్ పూర్తి చేయండి. రోజు 1 గంట రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇక టెస్ట్లు వచ్చేసరికి సబ్జెక్ట్ వైజ్ టెస్టులతో పాటు కొన్ని ఫుల్ లెంత్ మాక్ టెస్టులు రాయడం అనేది మొదలు పెట్టండి. మీ తప్పులన్నీ కూడా ఒక పుస్తకంలో రాసుకొని వాటి మీద ఫోకస్ చేయండి. నేను చాలా వీడియోలో చెప్పాను దీని గురించి. ఇక 4వ నెలకు వచ్చేసరికి Day 91 to Day 120 రివిజన్. ఇక్కడ మీరు ప్రాక్టీసు, రివిజను, టైం మేనేజ్మెంటు అనేది మీ లక్ష్యంగా ఉండాలన్నమాట. కొత్తవి చదవద్దు. ఈ నెలలో కొత్తగా ఏ టాపిక్ కూడా ముట్టుకోవద్దు. చదివిన వాటిని పదే రివిజన్ చేయండి. మీ షార్ట్ నోట్స్ని ఇక్కడే మీ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాయి మీ షార్ట్ నోట్స్. అది తర్వాత మాక్ టెస్ట్లు వారానికి కనీసం 2-3 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు అంటే గ్రాండ్ టెస్ట్ రాయండి. టైమర్ పెట్టుకొని నిజమైనటువంటి పరీక్షలాగా ఫీల్ అవుతూ రాయండి. ప్రతి టెస్ట్
టెస్ట్ తర్వాత విశ్లేషణ అనేది చాలా ముఖ్యము. ఎన్ని మార్కులు వచ్చాయన్న దానికంటే కూడా ఎక్కడ తప్పులు చేశాము అన్నది ముఖ్యం అనమాట. మేము జిఎస్లోకి వచ్చేసరికి ప్రతి దానికి కూడా ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇస్తున్నాం. మనం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో పెట్టిన దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. అది మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. మీరు మొత్తం మళ్ళీ సబ్జెక్ట్ చదివినంత ఫీలింగ్ వస్తుంది. దానికి రిలేటెడ్ కూడా దాంట్లో ఉంటుంది అనమాట. ఇక ఆరోగ్యం, పరీక్ష దగ్గర పడే కొద్దీ టెన్షన్ అయితే పెరుగుతుంది, కానీ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. సరిగ్గా నిద్రపోండి, మంచి ఫుడ్ తీసుకోండి, జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకండి. ఒక రోజుని ఎలా వాడుకోవాలి అనేది కూడా ఇక్కడ ప్లాన్ చేసుకోండి. డే ప్లాన్ అండ్ రివిజన్ అనమాట. ఇది కేవలం ఒక నమూనా మాత్రమే. మీకున్నటువంటి సౌలభ్యాన్ని బట్టి ఇది మార్చుకోండి. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు జిఎస్ సబ్జెక్టులు చదవండి. చరిత్ర, పాలిటీ లాంటివి మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు థియరీ బాగా ఎక్కుతుంది అనమాట. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు కూడా టెక్నికల్ సబ్జెక్టు చదవండి. ఇది కష్టంగా అనిపించే సబ్జెక్ట్ని మీరు చదవండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా టెక్నికల్ సబ్జెక్ట్ 2ని చదవండి. మీకు ఆసక్తి ఉన్నది లేదా సులభమైనది చదవండి. ఈ సాయంత్రం వచ్చేసరికి 6 PM నుంచి 8 PM వరకు ప్రాక్టీస్ టైం పెట్టుకోండి. ఆ రోజు చదివిన టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయండి. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకోండి. ఆ రోజు చదివినంత ఒకసారి చూసుకోండి. ఇక రివిజన్ కోసం మీరు 1-7-21 ఫార్ములాని పాటించండి. ఈ రోజు చదివిన దాన్ని రేపు ఒకసారి, 7 రోజుల తర్వాత ఒకసారి, 21 రోజుల తర్వాత ఒకసారి మళ్ళీ రివిజన్ అయితే చేయండి. అలా చేస్తే ఆ టాపిక్ మీ మెదడులో పర్మనెంట్గా స్టోర్ అవుతూ ఉంటుంది. గత వీడియోలో కూడా చెప్పాను ఇది. ఇక PYQs మార్క్ టెస్ట్ అంటే మీ విజయానికి ఇవి 2 కళ్ళు లాంటివి. మీ ప్రిపరేషన్లో అతి ముఖ్యమైనవి పాత ప్రశ్నపత్రాలు అంటే PYQsని చూడండి. అలాగే మార్క్ టెస్ట్లు అయితే కంపల్సరీగా రాయండి. PYQస్కి వచ్చేసరికి TGPSC ఏఈ కానీ ఏఈ పాత ప్రశ్నపత్రాలు అయితే తప్పకుండా సాల్వ్ చేయండి. అసలు ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తున్నాడు, ఏ టాపిక్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. అలాగే నేను దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను ప్రిపరేషన్ వీడియోలు మీకు అన్నీ కూడా టెస్ట్ సిరీస్లో పెడతాను. ఇందులో వీడియో ఛానల్లో పెట్టకపోయినా దాంట్లో పెడతాను, చూడండి. ఇక మార్క్ టెస్ట్కి వచ్చేసరికి 70% సిలబస్ పూర్తి అయ్యాక మార్క్ టెస్ట్లు అనేవి మొదలు పెట్టండి. అంటే లెసన్ వైజ్ మార్క్ టెస్ట్లు మాత్రం ఏ రోజు ఆ రోజు రాసుకుంటూ వెళ్ళిపోండి. గ్రాండ్ టెస్ట్లు మాత్రం 70% అయ్యాక మొదలు పెట్టండి. ఇవి మీ స్పీడ్, అక్యురసీ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ని కూడా పెంచుతారనమాట. నిజమైనటువంటి పరీక్షలో మీరు చేసేటువంటి తప్పులను కూడా మీరు ఇక్కడ సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ 4 నెలలు ఒక ప్లాన్, గూగుల్ మ్యాప్ లాంటిది. అది మీకు దారిని మాత్రమే చూపిస్తుంది. ఆ దారిలో నడవాల్సింది, కష్టపడాల్సింది మీరే. ఈ ప్రయాణంలో నిరాశ పడవచ్చు, నిరాశ రావచ్చు, మీకు డౌట్స్ రావచ్చు. అలాంటప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ పేరు ఏ సెలక్షన్ లిస్ట్లో ఉంటే మీ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించేటువంటి ఆనందాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఈ 120 రోజులు మీ జీవితాన్ని మార్చేస్తాయని నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీకు ఇదే మంచి సువర్ణమైనటువంటి అవకాశం అని ఖచ్చితంగా మాత్రం నేను చెప్పగలను. ప్రతి క్షణాన్ని వాడుకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి. ఈ ప్లాన్ని నిజాయితీగా ఫాలో అయితే విజయం అనేది మీదే. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ప్లాన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మీలాగే కష్టపడుతున్నటువంటి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. లేదంటే దాని మీద వీడియోలు కూడా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.